కొంచెం ఎన్నికల వాతావరణం వేడిగా సాగింది అని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. అట్లాగే మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈనాడు ఎన్నికల్లో గెలిచినటువంటి ప్యానల్ అంతా ఐక్యతతోటి ఇక్కడ ఉన్నటువంటి 8 మందే కాకుండా మిగిలినటువంటి 6 మంది అనుకుంటారు, మొత్తం 15, మొత్తం 16 మంది అందరూ సభ్యుల చేత ఎన్నిక కాబట్టారు. ఎన్నికల వాతావరణం అయిపోయింది. ఇక మనం చేయాల్సింది నెల్లూరు బార్ అభివృద్ధికి, జిల్లా కోర్టు అభివృద్ధికి కావాలి. మీ యొక్క సోదర లాయర్లకు ఏం చేయగలమనే విషయంలో అందరూ ఏకాగ్రతతో కృషి చేయాలి అని నేను సందర్భంగా కోరుతాను. ఎన్నికలు జరిగేటప్పుడు ముందు వెనుక వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, అన్నీ జరుగుతున్నాయి. మేము నిరంతరం ఎన్నికల్లో ఈ పోరాటంలో కలిసి ఉన్న వాళ్ళని విడిపోతున్నాం, విడిపోయిన వాళ్ళని కలుస్తున్నాం. ఇవన్నీ ఎప్పటికప్పుడు చూస్తూనే వచ్చాము. అయినప్పటికీ ఒక పోరాట అందాలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, సోదరిమణులందరిపై హృదయపూర్వకంగా వాళ్ళకి నా ధన్యవాదాలని, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజకీయాల్లో అనేక సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్యవస్థలో మీరు ఒక భాగం, మాదొక భాగం. నేను కూడా
ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ నుంచి వచ్చినటువంటి వాడు. అని ఆ రోజు ఎన్రోల్ అయితే మీ దగ్గర ఉండి మీకు ఓటు వేయాల్సి వస్తుందని నేను ఎన్రోల్ అన్నటువంటి చేయలేదు. అప్పుడు మాకు నాగపూర్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు వారు ఉండేవారు. అట్లాగే ప్రధాని సుందరరామరెడ్డి గారు ఉండేవారు. మా నాన్నగారికి చాలా దగ్గర వాళ్ళంటే వాళ్ళ మాట అంటే ఒక గురువు మాట చెప్తే ఎలానో అలా ఉండేది నాన్నగారు. వాళ్ళ దగ్గరికి పోయి చేయాలి అని అంటే వాళ్ళు అప్పటికే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గరికి నేను పోతే ఏదో చిన్నగా ఉంటుంది, మనం ఈ వ్యవస్థలో ముందుకు పోగలమో లేదో అని చాలా దూరం ఒత్తిడి చేసిన నేను ప్రాక్టీస్ కాలేకపోయాను. తర్వాత అనుకోకుండా రాజకీయాల్లో పెట్టాం. రాజకీయాల్లో ఒడిదుడుకులను భరిస్తూ ఇవాళ ఈ స్థాయిలో దాదాపు 43 సంవత్సరాల తర్వాత కూడా అగ్రభాగంలో రాజకీయాల్లో నిలబడగలుగుతున్నామంటే కొంత పట్టుదల, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి నిశ్చయం, చిత్తశుద్ధి ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా మనం రాణిస్తాం. బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థలో, వారి ఎన్నికల వ్యవస్థలో సేనన్న అందరికీ మంచిగా ఉండి మంచి దారి చూపిస్తుంటాడు. చంద్రన్న అందరి నుంచి సమస్యలు ఎదుర్కొంటూ తనే పోరాడుతూ మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీకు పెద్దగా ఉంటారు. తప్పనిసరిగా మనకందరికీ మంచి పడుతూ నేను అందరితో అమలు చేస్తాను. కానీ కొన్ని విషయాలు ఇవాళ న్యాయవాదం, ఇవాళ మనం ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇంకా కొంత సామాన్యులు సమాజంలో ఎదురు చూస్తున్నారంటే ఒకటి న్యాయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా భారతదేశంలో ఈ దేశ రాజ్యాంగంలో ఒక భాగం. మాకు ఎప్పుడైనా న్యాయం జరగకపోతుందా అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ చూసేటువంటి దానిలోనే ఆ న్యాయం లభించినప్పుడు వ్యవస్థల పట్ల గౌరవం, వాళ్ళకి మర్యాద పెరుగుతుంది. ఇతర దేశాల్లో లా కాకుండా మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి సామాన్యులకు సైతం ఒక భరోసా, ఒక భద్రత, చివరి క్షణంలో అయినా సరే నాకు ఆ న్యాయ దేవత కళ్ళు తెరిచి నా వైపు చూడకపోతుందా అనేటువంటి ఒక ఆకాంక్ష. ఇవన్నీ కలిపి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థ వైపు ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఇవాళ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. చాలా మంది శాశ్వతం అనుకున్నటువంటి వాళ్ళు మారుతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇక రామేమో అనుకున్న వాళ్ళు మళ్ళీ వస్తారు. ఏదేమైనా మన ప్రణాళికని చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా ఒక భాగస్వామ్యాన్ని నెరవేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మాకు కూడా అనిపిస్తుంటుంది రాజకీయాల్లో ఈ వ్యవస్థ కన్నా పెద్దగా తీసేటువంటి వ్యవస్థ కాదు, ఇదేమి చాలా గొప్ప వ్యవస్థ కాదు. రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కన్నా గొప్పదేం కాదు. ఒక రకంగా మాకన్నా మీదే మంచి వ్యవస్థ. కాకుంటే రాజ్యాంగాన్ని
చట్టబద్ధంగా శాసనబద్ధంగా నడిపించగలిగేటువంటి ఆ రాజ్యాంగ విలువలకి తల ఉండి నడిచేవాళ్ళం కాబట్టి ఇంకా ఈ వ్యవస్థ ఇవాళ మీ అందరికీ తెలుసు. ఒక పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రస్తావన చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా చాలా మార్పులు చేరుకుని నడుస్తుంది. ఏదైతే అధికారం లేనప్పుడు ఉంటామో అప్పుడు చాలా మంది నాయకులు సమాజం వైపు కూడా చూడరు, సొంత వ్యాపారాల వైపు చూసుకుంటారు. లేకుంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అధికార ప్రభుత్వం యొక్క భయానికి ఆందోళన చెంది ఇతర రాష్ట్రాలకు అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. ఇక్కడైతే ఉండరు ఎవరు. దేనికైనా సరే మేము ఉండాలని చెప్పి పోరాటం చేసేటువంటి వాళ్ళు 10% మంది ఉంటారు. తిరిగి ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఈ 10%మే 40%గా 45%గా రూపాంతరమై ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేసి అధికారంలోకి వస్తే మళ్ళీ మేము ఉన్నామంటూ నిలబడ్డమే కాదు, అధికారం వచ్చిందని చెప్పి వ్యవస్థలను నిర్వీర్యం చేసి సంస్థల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిపాలనా విధానంలో ఒక భాగం. ఇంకా ఈ వ్యవస్థలు సంస్థలు అన్నీ ఇంకా ఉన్నాయంటే నాటి భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇంకా మనలో ఉంది కాబట్టి, న్యాయ వ్యవస్థ ఇంకా బలీయంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొనసాగుతుంది. లేకుంటే ఎప్పటికప్పుడు కబ్జాలు జరుగుతూనే ఉంటుంది, దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి అందింది వాడు, ఎవరికి అధికారం వస్తే వాడు, అధికారం లేనప్పుడు ఇక్కడ లేదు. ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ అధికారం అనేది చూసేటప్పటికి మళ్ళీ మేము అంటూ వస్తాం. ఇక్కడ రాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటారు, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా ఈ రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగిస్తూ రాజకీయాల్లో శాశ్వతంగా అలా నడిచిపోయే వాళ్ళు ఉంటానే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు పడటం, అధికారం వచ్చిన కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయదు. కాబట్టి ఇది మంచి చెడు అనేటువంటి దానికి ఒక్కొక్కరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడుతుంది. ఎన్నో సందర్భాల్లో అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో నేను కూడా అనేక సందర్భాల్లో చంద్రన్నని సేనాన్ని కలిసి ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఏమి చేయమంటారు, ఎలా చేయమంటారు, సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి. విలువైన సూచనలు నేను ఇచ్చినట్లయితే దాన్ని ఆలోచన చేసుకొని నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇది నాతో వచ్చింది కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారు, భక్తవత్సల రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, వీరందరూ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ వరకు కూడా మేము అదే ప్రకారం మా కుటుంబాలు ఆ కుటుంబాలు కలిసి రాజకీయంగా ఒకరికొకరు వాళ్ళు ఎప్పుడూ ముందుకు రాదు. మాకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చెప్తే మీరు ఈ పద్ధతిలో నడవండి అని చెప్తే ఆ నడకకు ఆ మార్గాన్ని చూపిస్తూ ఇవాళ నడుస్తుంది. కాబట్టి 9 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయ చరిత్రలో ఆమె కుటుంబం అనేది ఇవాళ నా వరకు నిలబడి ఉందంటే ఇది మేమేమో అద్భుతాలు చేశాము, లేకుంటే మేమేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని కాదు.
రాజకీయ వ్యవస్థలో మెట్లు ఎక్కుతుంటాం, దిగుతూ ఉంటాం. అన్ని సందర్భాల్లో ఒక రగా ఉండవు. అయినా మనకంటూ ఆత్మీయులైనటువంటి వాళ్ళ సూచనలు మన భవిష్యత్తు కోసమే, మన కొరకే వాళ్ళు చెప్పేటువంటి మాటలు అనేది కానీ మనం విశ్వసించగలిగితే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు. మరి వాళ్ళది నాది 4వ తరం. ఆనంద్ కుటుంబం మీ అందరికీ తెలుసు. మీ పెద్దలందరూ మీకు ఇప్పటికే అనేక సందర్భాల్లో మీకు చెప్పు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే స్వాతంత్రం రాకముందు నుంచే ప్రారంభమైనటువంటి వ్యవస్థలో ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదటి రాజకీయవాది. స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళిన వాడు, అన్న మార్గాన్ని కొనసాగించిన వాడు ఆనంద్ రెడ్డి. వాళ్ళిద్దరి మార్గంలో వచ్చిన వాడు సంజీవ్ రెడ్డి, తర్వాత వచ్చిన వాడు భక్తవత్సల్ రెడ్డి, ఆ తర్వాత ఆయనతో అడుగు వేసి నడిచి 44 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి కాబోయే సందర్భంలో ఇవాళ నేను మీ ముందు నిలబడి ఇన్ని దశాబ్దాల రాజకీయాల్లో ఎప్పుడు గెలుపులే కాదు, ఓటమిని కూడా చూసాం. కానీ ఎప్పుడు కూడా మా విలువను తగ్గించుకోలేదు, మా ఆత్మీయను వదులుకోలేదు, మేము నమ్మిన సిద్ధాంతాన్ని మేము ఎప్పుడు కూడా ఆదరించలేదు. కాబట్టి ఇవాళ రాజకీయాల్లో అనేక పార్టీలు వచ్చాయి. ఆనాటి రాజకీయాల్లో ఒకే పార్టీ ఉన్నది ఈ దేశంలో, అది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ, లేకుంటే జస్టిస్ పార్టీ, ఆ తర్వాత స్వతంత్ర పార్టీ, ఇలా వచ్చాయే తప్ప వేరే రాజకీయ పార్టీలు. తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఈ 3 దశాబ్దాల కాలంలో చూసాం, అనుభవించాం, దానిలో పాత్ర పోషించాం. ఎక్కడైనా సరే ఏ పార్టీలో అయినా మన స్థానాన్ని, మన విలువని కాపాడుకుంటూ ఉన్నామంటే మనలో, మన ఆలోచనలో లోపం లేకుండా, తప్పు లేకుండా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తూ ఉంది, ఆహ్వానిస్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది. సందర్భం ఏది వచ్చినా సరే ఆ పార్టీలో మనం మనవళ్ళు సాగిస్తాం. దీనికంటూ ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతం కాదు. సిద్ధాంతాలన్నీ అది ఇవాళ బహుశా స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఈ దేశానికి కొన్ని సిద్ధాంతాలు, రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగించడానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఏ సిద్ధాంతం లేదు. అధికారమే ప్రధానం, అధికారమే సిద్ధాంతం. ఆ అధికారం వచ్చినప్పుడు సమాజానికి ఏదో సేవ చేస్తున్నామని చెప్పుకోవడం, అధికారం పోయిన తర్వాత మేము వ్యవస్థలో భాగం కాదని చెప్పి చెప్పుకోవడం, బయట ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఏదో ఆస్తులు కూడబెట్టుకోవడం, కూడబెట్టుకున్న ఆస్తులతో మళ్ళీ రాజకీయాల్లో మనుగడ సాగిస్తాను 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం. ఈలోగా అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి రాజకీయవాదులు ప్రస్తుత సమాజంలో కోకొల్లలుగా ఉన్నారని తెలుస్తున్నారు. కాబట్టి నేను ఇవాళ మీ ఎన్నిక జరిగింది, కానీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం నేను ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇలాంటివి జరుగుతూ గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, మిగతా మన ఎదురుపక్షంలో గెలిచిన వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకొని మన వ్యవస్థలో భాగం చేసుకొని మనం ముందుకు పోయినప్పుడు వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ఒకటే మన లక్ష్యం అని చెప్పి రాజకీయ వ్యవస్థను ఎవరు ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని ఈ దేశంలో పెద్దగా బాగు చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తి అందరూ ఎవరు, ఏ పార్టీ అయినా, ఎవరు అధికారంలో ఉన్నా ఆ రాజకీయ
సిద్ధాంతాలకు, ఆలోచనలకు, ఆ రాజకీయ పార్టీల యొక్క మనుగడకు చేసేటువంటి ప్రయత్నం. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా ఎదురాలి. ఇది ఒక రాజకీయవాదిగా చెప్పాలంటే నాకు బాధగా కూడా, కానీ పక్కన వ్యవస్థల్లో మేము, కానీ ఈ వ్యవస్థ అలాంటిది. మా లాంటి వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టగలిగిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. అందుకని నేను మిమ్మల్ని అందరికీ కోరేది, మీ వ్యవస్థను బలోపేతం, మీ వ్యవస్థను ఎక్కడా కూడా దాన్ని తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది సరైనది కాదు. మీ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇంకా సామాన్యమైన వ్యక్తి మీ వైపు చూస్తున్నారు. మాకు న్యాయం జరుగుతుంది. ఏ న్యాయశాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినా, ఏ కోర్టు దగ్గరికి వెళ్ళినా ఇంకా న్యాయం బతుకుంటే చెప్పుకునే పరిస్థితి ఈ దేశం. కాబట్టి రాజకీయ వ్యవస్థలు లేదు, న్యాయ వ్యవస్థ లేదు. మాకు ఇప్పటికీ అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ప్రకటనలు వాళ్ళవే, వాళ్ళది వీళ్ళు ఆమోదిస్తారు, వీళ్ళు వాళ్ళది ఆమోదిస్తారు. అందరం ఒకటే చెప్తున్నాం, అందరూ పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం. ఇచ్చేది కొంచెం తక్కువ. ఇద్దరు చెప్పేది పెన్షనే, కానీ ఇవాళ ఆ పెన్షన్ పంపిణీ విధానం ఎలా ఉంది అనే దానిలోనే ఇవాళ పరిపాలనలో ఏ విధంగా ప్రజలు మాకు దగ్గరవుతున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారనే విషయం మీద గడిచిన 4 రోజులుగా ప్రతి గ్రామం తిరుగుతున్నాను. ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు తిరుగుతూ వాళ్ళని అడుగుతుంటే చాలా మంది మంచి పాలన ఇస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు దీన్ని నిలబెట్టుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వ్యవస్థను నేను ముందుకు రావాలి, లేదా నా తర్వాత వాళ్ళు, నా కుటుంబమే కాదు, నా పార్టీ ఇచ్చేటువంటి మ్యాండేట్ ప్రకారం వచ్చేవాళ్ళు ఎవరికైనా అది కలిసి రావాలి. కానీ ఇవాళ ఎక్కడైనా ఒక తప్పు జరిగితే, ఒక అడుగు నేను తప్పటడుగు వేస్తే భవిష్యత్తులో నా వెనక తరం నష్టపోవడం. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రాజకీయ వ్యవస్థలతో మీరు సమానం కాదు. రాజకీయ వ్యవస్థ కన్నా న్యాయ వ్యవస్థ చాలా గొప్పది, పటిష్టమైనది. మీ అందరినీ, ఈ సమాజాన్ని కాపాడేటువంటి వ్యవస్థ. కాబట్టి మీరందరూ ఏకమై ఐక్య పోరాటంతో న్యాయ దేవతని మనం కాపాడుకునే దానిలో మంచి కొంతమంది ఉంటారు. మీ వ్యవస్థలో కూడా కొంతమంది ఉంటారు. దాన్ని తప్పుగా తీసుకొని తమ స్వార్థం కోసం అలాగే వాడుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం చెప్పడం, చూడడం మన బాధ్యత. చెప్పినా వినకపోతే అది వాళ్ళ కారణం. మనం మాత్రం వాళ్ళని పక్కన పెట్టి వ్యవస్థలో మనం ముందుకోవాల్సిన అవసరం. నేను కూడా 77లో లా పట్టా తీసుకొని వచ్చాను. రిజిస్టర్ అంటే మీ ఓటర్గా ఉండేవాడిని, రిజిస్టర్ చేసుకోవాలి. నాకు అనేక సార్లు చెప్పాడు, సేనాని చెప్పాడు, చంద్రని చెప్పాడు, నువ్వు కూడా ఎన్రోల్గా, నీ ఓటు మాకు అవసరం కదా అని. హైకోర్టులో కూడా చెప్పాడు. ఎందుకంటే నా బ్యాచ్మెంట్స్ అందరూ ఇప్పటికీ కలుస్తున్నాను. ప్రతి సంవత్సరం హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జి, వీళ్ళందరూ కూడా నా బ్యాచ్మెంట్స్. ఇవాటికి కూడా ప్రతి డిసెంబర్ 2వ వారం, 2వ శనివారం ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఈ రాష్ట్రంలో కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు కుటుంబాలు. అయినా కూడా అప్పుడప్పుడు కలుస్తూ, ఇదే చివరిసారి కదా, వయసు అయిపోయింది కదా, మనం అందరం కలిస్తే బాగుంటుందని అనుకుంటాం ఫోన్లో మాట్లాడేటప్పుడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరికోవరికి ఏదో ఒక పని పడడం మానేది. అక్కడ 100 మంది ఉంటే పోయేటప్పటికి 10 మంది అవుతుంది. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. ఇంతమందితో మేము సఖ్యతగా 2 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఇప్పటికీ మీ అందరితో కలిసి ఉన్నామంటే
అది వ్యవస్థ బలోపేతం వల్ల, వ్యవస్థలో ఉన్నటువంటి నిజాయితీ వల్ల ఇవాళ మనం అందరం కలిసి చెప్తా ఉంటారు. కొంతమంది ఎన్నికల్లో వచ్చినప్పుడు తప్పదు కదా, చంద్రన్న కొంచెం ఆవేదన పడతాడు, ఆందోళన కూడా వస్తుంది. ఏంటి మనం చేసిన తప్పు, ఎందుకు మనల్ని ఎదిరిస్తున్నారని. అయినా కూడా ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక విధానం కాబట్టి ఒకరు చేశారు, ఒకరు చేయలేదు, ఏదో మన పార్టీ వాళ్ళే మనల్ని ఓడించారని అంటే, ఓడామంటే మన పార్టీ వాళ్ళే ఓడిస్తారు మనం. అది దాదాపు 80 సంవత్సరాల నుంచి మా కుటుంబంతో సంబంధ బాంధవ్యాలని కలిసి నడిచినటువంటి వాళ్ళు నేను ఎన్నికల్లో నిలబడితే చాలా మంది నా ఎదుర్కొండానే ఉంటారు. వీడు ఓడిపోలేదని ఆలోచిస్తుంటారు. తప్పపోయింది కాబట్టి ఇటువంటివన్నీ మనం వస్తున్నాయి. వచ్చిన సంఘటనలు చూసాం, అర్థం చేసుకున్నాం. కాని వారెవరో అయిన వారెవరో తెలుసుకున్నాం. కాని వారిలో కూడా మరీ దుర్మార్గులు ఎవరో పక్కన పెట్టుకున్నాం. కొంచెం కలిసిపోయే వాళ్ళని కలుపుకున్నాం, అందరినీ కలిసిపోయింటాం. కాబట్టి దీనిలో ఎలాంటి నామోషం లేదు, ఎలాంటి వేరే ఆలోచన లేదు. అందరం కలిసిపోదాం. మీ వ్యవస్థని, నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు, ఇవాళ 26 జిల్లాలు అయ్యి రేపేదో 30 జిల్లాలు చేయబోతున్నాం అనేటువంటి సూచన నాకు. మేము కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. మార్కాపూర్ జిల్లా ఒకటి కొత్తది రావాలని, మరొక జిల్లా ఇంకొక జిల్లా ఎక్కడ కొత్తది తీసుకురావాలి. కానీ ఏది ఏమైనా ఎన్ని జిల్లాలైనా ప్రాంతాలు అది, భాష అది, మనుషులు వాళ్ళే, కులాలు మతాలు అవి. వాటిలో ఏమి పెరగడం లేదు, తరగడం అవన్నీ అట్టే. కాబట్టి ఎన్ని జిల్లాలైనా, ఎంత ప్రాంతమైనా ఇవాళ ఇప్పటికే తగ్గిపోయింది ఈ రాష్ట్రం. 23 జిల్లాలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ మాకే అనిపిస్తుంది, రాజధాని నుంచి బయలుదేరితే 3 రోజులు పట్టేది నాకు నెల్లూరు రావడం. ఒక మంత్రి కావాలి, ఇవాళ 3 గంటల్లో చేరిపోతున్నాను నెల్లూరు. అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతున్నాడు. ఇంతకుముందు హైదరాబాద్లో కారికితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, లేకుంటే కడప, ఇటు వస్తే గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు అన్నీ తిరిగి ఇక్కడికి వచ్చారు. 3-4 రోజులు పట్టారు. ఒక్కొక్కసారి అవసరమైతే రైల్లో వచ్చేవాడు, మధ్యలో ఎక్కడ దిక్కుండా నేరుగా వస్తాను. కానీ ఇవాళ అలా లేదు, అక్కడ లేచి ఇక్కడికి రావాలి. ఎంత సులభమైపోయిందంటే రాజకీయాలు కూడా అంత చులకనైపోయింది. నేను మీకు మనం చూస్తాను, ఏదో ఇది పెద్ద వ్యవస్థ, రాన్నాడంటే మంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు అని అనుకోడు. చులకన పెద్ద రాజకీయాల్లో మేము నడుస్తున్నాం. మేము కూడా ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కసారి మేము కూడా తప్పన పడుతుంటాం. ఒక్కొక్కసారి మా ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు, ఏంటి వ్యవస్థ లేదా దిగుదారు, వ్యవస్థను బలోపేతం చేయకుంటే ఎట్లా, మనలాంటి వాళ్ళని కూడా ఆలోచించకపోతే రేపటి తరానికి అసలు ప్రభుత్వం దగ్గర ఏం చేస్తుందనేది కూడా తెలియదు కదా. మాఫియాలు చేసుకో, రౌడీలు చేసుకో, గ్యాంగ్స్టర్స్ చేసుకో, ప్రభుత్వాలు ఇచ్చేస్తే సామాన్య ప్రజలు, సమాజం ఏమైపోవాలి అని అనుకుంటారు. మేము అనుకునేది వేరు, జరిగేది వేరు. దాన్ని ప్రక్షాళన చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కొంతైనా మన హయాంలో చేస్తామనేటువంటి ఒక విశ్వాసం నాకు. అందుకని ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ, అలాగే ఇవాళ డిప్యూటీ సీఎం అనేక కోర్టు ఎదురు దెబ్బలు తగిలి ఇవాళ రాజకీయంలో ఎదిగారు. సనాతన ధర్మం వైపు అడుగు వేయాలంటారు. ఇవాళ సనాతన ధర్మం అనేది మనం చేస్తుంది. సనాతన ధర్మం అనేది ఇవాళ మనం కొత్తగా చెప్పక్కర్లేదు ఎవరికి. మీ రాజ్యాంగంలో మొదటి ప్రియాంబుల్లోనే సనాతన ధర్మం గురించి రాజ్యం. మీరు ఒకసారి రాజ్యాంగంలో మొదటి ప్రియాంబుల్ చూడండి.
సనాతన ధర్మం భారతదేశంలో ఎంత అవసరమో నాడు రాజ్యాంగం రచించినటువంటి ఆనాటి పెద్దలే సనాతన ధర్మం గురించి చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ దేవాదాయ శాఖలోకి వచ్చాక సనాతన ధర్మం, హిందూ ధర్మం, హిందూ మత ప్రచారం అనేటువంటి మాటలు మాట్లాడాల్సింది. అంటే సుదీర్ఘమైనటువంటి 67-68 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం భారత రాజ్యాంగంలో రాసిన ఒక్క సనాతన అనేటువంటి పదాన్ని ఇవాళ మళ్ళీ మనం బల్లి వేసుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో వచ్చిందంటే వ్యవస్థలు ఎంత దిగజారిపోయాయో ఒక్కసారి మీరు ఆలోచించారు. ఇదే నేను ఇప్పటి వరకు నేను కాబట్టి ఈ దేశం భారత రాజ్యాంగం ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లాంటిది. ఈ వ్యవస్థలో సనాతన ధర్మాన్ని కూడా రాజ్యాంగంలోనే పొందుపరిచి మనకి ఆనాటి రాజ్యాంగ రచయితలు. కాబట్టి అనేక విషయాలు ఎప్పటికప్పుడు మీతో అవసరమైనప్పుడు కలిసి షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఇవాళ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవాలని చంద్రన్న నాకు ఇప్పటికీ దాదాపు 100 ఫోన్లు చేశాడు. మీ ఎన్నికల తర్వాత మేమందరం కలవాలి, మీ దగ్గర రావాలి, మిమ్మల్ని కలవాలి అని ఒక్కటి మాత్రం అనేక ఎన్నికలు జరిగాయి. ఎప్పుడైనా చంద్రన్నతో మీ ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తే కలవడం జరిగిందే తప్ప ఇవాళ మొత్తం బార్ అసోసియేషన్ అంతా గెలిచినటువంటి మిత్రులందరితో కలిసి ఈరోజు సమావేశానికి రావడం అనేది 40 ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చింది. ఎప్పుడు బార్ అసోసియేషన్ రాజకీయాల్లో తల దూర్చిన పరిస్థితి లేదు. అది మీ వ్యవస్థ. మాలో అనేక రకాలైనటువంటి తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి. మమ్మల్ని మా ఆలోచనలు మీ మీద రుద్దకూడదని మేము ఎప్పుడు ఇష్టపడం కాదు. అయినా ఇవాళ ఈ జరిగిన ఎన్నిక తీరు విధానం నేను బయట ఉన్నా గమనిస్తూనే వచ్చాను, ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే వచ్చాను. ఆఖరికి శాంతి భద్రతలను పర్యవేక్షించేటువంటి అధికారులు మాకు ఫోన్ చేసి 6 ఎలక్షన్లు ఇలా ఉన్నాయని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మీ వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించారు. నేను అందుకే మీకు చెప్పేది, ఇవాళ మీ జిల్లా జడ్జిగా, అడిషనల్ జడ్జిగా, లేకుంటే హైకోర్టు, రాష్ట్ర బార్ అసోసియేషన్ ప్రభావితం చేయండి. భవిష్యత్తులో ఈ తప్పులు జరగకుండా ఇంకొకసారి ఇంకొంతమంది రాజకీయ నాయకులు మీతో తల దూచే పని లేకుండా మీ వ్యవస్థని మీరే కంట్రోల్ చేసుకోండి, పటిష్టం చేసుకోండి అని మాత్రం సలహా చెప్పడానికే నేను ఈరోజు నాకు అనేక ఫోన్లు వచ్చాయి. మీ ఎలక్షన్ల గురించి చెప్పారు, ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు చెప్పారు, వాడుతున్న భాష గురించి చెప్పారు. ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు మీలో చేరాయో అవి కూడా విన్నా. అధికారులు, పోలీస్ అధికారులు ఫోన్లు చేసి సార్ నెల్లూరు బార్ అంటే ఎంతో గౌరవం ఉందని మేము కూడా ఇప్పటిదాకా అనుకున్నాం. ఇక్కడ జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయి, మీకు తెలుసు కదా, మీరన్నా చెప్పకూడదు అనే పరిస్థితికి నాకు మళ్ళీ ఎన్నికల సమయంలో ఇలా ఎవరంటే వాళ్ళు మధ్యలో రావడం. కొన్ని గ్రూపులు మీలో చేరడం, మీలో చేరి ఇవాళ మాకు మేముగా మీరు చాలా గొప్పవాళ్ళని, మేము మీకు సన్మానం, మీరు మాకు సన్మానం. నేనే చెప్తున్నా, ఈ 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం, మిమ్మల్ని చూడడం. నేను ఏ రోజు చంద్రబాబు గారిని సేనానికి ఎప్పుడు కలవడం. కాబట్టి నేనైతే నా సలహా అయితే మీ ముందు పెట్టాను, మీ వ్యవస్థ ప్రతిష్టం చేసుకుని మరొకసారి
మా రాజకీయ వర్గాలు మీలో ప్రవేశించాలి, మా కక్షలు కార్పణ్యాలు మీలోకి రాకుండా మీ వ్యవస్థను కొనసాగించండి, మీ వ్యవస్థను బలోపేతం చేయండి, మీ వ్యవస్థలో మీకు మీరే నాయకత్వం అందించుకోండి కానీ వాళ్ళు వీళ్ళు సలహాలు సూచనలు మీకు అవసరం లేదు. మీకే అన్ని తెలిసినటువంటి మేధావులు విజ్ఞులు, అటువంటి మీరు మా దగ్గరికి రావడానికి సలహాలు నాకన్నా కొంచెం చిన్నాడు పెద్దవాడు, నాకన్నా కొంచెం పెద్దాడు చిన్న, కానీ అన్నయ్య అంటాను. నేను లాద పూర్తయ్యేటప్పటికి చంద్రని ఇంకా దాకాలేదు, ఉన్నాడే. అయిపోయిందా? అయిపోలేదు, అవతల వచ్చాను. కాబట్టి మేము కూడా ఒక తరం అయిపోతాము, కొత్త తరం రాబోతాము. మా రాజకీయాల్లో కూడా కొత్త తరం రాబోతామండి. మీరందరూ కొత్త తరం వాడు, ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కొద్ది కొద్దిగా పాత తరం వాడు. మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వ్యవస్థల్ని మనకి మనమే కాపాడుకోవాలి. వ్యవస్థను మీరు కాపాడుకుంటే ఆ వ్యవస్థ మిమ్మల్ని కాపాడు. మీరు మర్చిపోవద్దని చెప్పి మిత్రులైనటువంటి మీ అందరికీ తెలియజేస్తూ, ఈనాడు ఓటమి గెలుపు అనేది లేకుండా మీ అందరికీ మరొకసారి ఈ వారి ఎన్నికల్లో విజయం సాధించి, అలాగే విజయం సాధించలేక వెనుకబడినా మీరు ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఇవాళ రాజకీయాలు వేరుగా ఉన్నాయి, వాటిలో ఈ వ్యవస్థని చూపించే ప్రయత్నం మీరు కూడా చేయొద్దు. అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీ వాడే కదా చెప్పకూడదు, మా వాడే అని నేను చెప్తే అది వేరే కాదు. అందుకని మీకు తెలుసు, ప్రభుత్వం మారినప్పుడు అంతా న్యాయ వ్యవస్థ మారదు, అధికార వ్యవస్థ మారదు. ఈ రాష్ట్రంలో పైనుంచి కింద దాకా ఐఏఎస్ అట్నే ఉంటారు, ఐపీఎస్ అట్నే ఉంటారు. ఎందుకు మారాలా? అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి ఏపీ దాకా ఇవన్నీ మారుతుంది. మారినప్పుడంతా మీరు బలహీనపడుతున్నారు తప్ప ఇది గమనించాలి. మేధావి అయినటువంటి ఒక వ్యక్తి పైన అధికారంలో ఉంటే మీ వ్యవస్థ అంతా బాగుంటుంది. ఒక చేతకాని వాడు, ఒక అయోగ్యుడు ఉన్నత స్థానానికి మీరు ఎక్కిస్తే మీ వ్యవస్థ అంతా అయోగ్యంగా గమనించండి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్కి లేని స్థానజనం మీకెందుకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే మిమ్మల్ని బలోపేతం కావాలి, వ్యవస్థలు బలంగా ఉండాలి. మీరందరూ మేధావులు, విద్యులు, మీరే పోటీపడి అనవసరంగా వెనకడుగు వేయద్దు. తప్పకుండా ఎవరు మేధావి అయితే వాళ్ళు ఉన్న స్థానంలో ఉండాలి అనేది నిలబడితే తప్పకుండా వ్యవస్థ కూడా అదే స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నా కొరకు ఆలస్యంగా వచ్చాను. నేను వాస్తవానికి నేను నెల్లూరు బార్లో పెద్దలు అందరూ ఉన్నప్పుడు అనుకుంటాను ఒకసారి వచ్చాను, ఒకసారి నా ఎన్నిక కోసం వచ్చాను, ఒకసారి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒకసారి వచ్చాను. ఆ రోజు అందరినీ చూశాను. మళ్ళీ ఈరోజు ఎంతమందిని ఇక్కడ మేము అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి యొక్క మీరు మీ కుటుంబాలకు అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. వ్యవస్థ బలోపేతంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీ తోడు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై